ఇప్పుడు లాజరు మళ్ళీ తర్వాత యేసుప్రభు వారు బ్రతికించిన తర్వాత మళ్ళీ చచ్చిపోయాడా లేదా? చనిపోయాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు యేసుప్రభు వారు, మళ్ళీ చచ్చిపోయిందా లేదా? అక్కడ శవం ఎలీషా శవాన్ని తగిలి శల్యములు తగిలి ఒక శవం లేచింది, మళ్ళీ అతను కొద్ది కాలానికి మళ్ళీ చచ్చిపోయాడా లేదా? సూర్యనీరాల కుమారుడు కొంతకాలానికి మళ్ళీ చచ్చిపోవాలా లేదా? వీళ్ళందరూ బ్రతికిన వాళ్ళందరూ మళ్ళీ చచ్చిపోవాల్సిందే. మరణం నుంచి ఏం విడుదల కలగలేదు. మరణాన్ని ఏం జయించినట్టు కాదు, మరలా మరణం వస్తుంది. వాళ్ళు లేచింది మరలా అదే శరీరం తప్ప వేరే శరీరం కాదు. కానీ పునరుద్ధానం అనగా ఏంటంటే మట్టి శరీరము కాకుండా అది మహిమ శరీరముగా తిరిగి లేవటం. ఈ మహిమ శరీరంగా తిరిగి ఆ మరణాన్ని జయించి లేచిన ఆ శరీరానికి ఇంకెప్పుడు మరణం ఉండదు. మరణము మృంగివేయబడుతుంది, మరణం నుంచి విడుదల కలుగుతుంది, మరణం నాశనం అయిపోతుంది, మరణం ఓడిపోయింది.